పోలీస్ అధికారి భీమ్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాల్ని ప్రస్తావించింది పోలీస్ శాఖ. సోదాల సమయంలో భీమ్రెడ్డి ఇంట్లో 2 మెమరీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారట. మెమరీ కార్డ్స్లో ఉన్న వివరాల ఆధారంగానే ఆస్తుల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారట. భీమ్రెడ్డి దగ్గర ఒక డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారట. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు అంటూ ఒక్క ఫోటోని స్వాధీనం చేసుకున్నాం, నేను ఇవ్వాల్సినవి అంటూ మరో పేజీలో తన అప్పులు కూడా రాసుకున్నారు భీమ్రెడ్డి. మార్కెట్ వాల్యూ ప్రకారం భీమ్రెడ్డి ఆస్తుల విలువ 300 కోట్లు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉంటున్న విల్లా ఎలా కొనుగోలు చేశారనే దాని మీద మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. అక్రమాస్తులు కూడబెట్టడంలో భీమిరెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారని తేలింది. మొదట తన పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసి వాటిని బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేవాడు. బినామీలు ఎప్పుడైనా తిరగబడితే ప్రమాదం ఉందని ముందే ఊహించాడు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ బినామీ పేర్ల మీదకి మారుస్తుండటం అన్నటువంటిది ఇందులో మోడస్ ఆఫ్ అప్రెండి కిందన తేల్చుకొచ్చారు. అదే సందర్భంలో క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తుల్ని అనుభవిస్తున్నారు భీమిరెడ్డి. సోదాలు జరుగుతున్న సమయంలో భీమిరెడ్డి శ్వాస సంబంధం అంటే బాగా గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. భీమిరెడ్డి ఇంటి పక్కనే ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్తో ప్రాథమిక చికిత్స అందించి హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు బెడ్ రెస్ట్ సూచించారు. భీమిరెడ్డి బీపీ పరిస్థితి ఆధారంగా ట్రావెల్ చేయొద్దని వైద్యులు సూచించారు. అందుకోసం భీమిరెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భీమిరెడ్డికి బెడ్ రెస్ట్ ఇచ్చాం, సిటీ న్యూరో తరలించి కార్డియాలజిస్ట్తో చికిత్స అందించాం. విచారణలో భీమిరెడ్డి మాకు సహకరించలేదు, అక్రమాస్తుల గురించి భీమిరెడ్డి నోరు మెదపలేదు. అతను అరెస్ట్ చేయకుండా బినామీలను భీమిరెడ్డి ప్రభావితం చేస్తాడు. అనధికారికంగా భీమిరెడ్డి ఇంకా అక్రమాస్తులు సంపాదించాడు. సోదాల్లో 10 బ్యాంక్ అకౌంట్లు 2 లాకర్లు గుర్తించామని చెప్తున్నారు పోలీసులు.